V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. జీవీఎంసీ కాంట్రాక్ట్ బిల్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్న జగన్నాథం. చెల్లించిన ఏళ్ళ చాలామంది ఆత్మహత్యకు గురి కావడానికి సిద్ధంగా ఉన్నారు. వెంటనే చెల్లిస్తారని జగన్నాథం తెలియజేశారు. మొన్న 19వ తారీఖున జీవీఎంసీ కాంట్రాక్టర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరగడం జరిగింది. ఆ సమావేశంలో ఏదైతే కార్యవర్గం ఉన్నదో ఆ కార్యవర్గాన్ని రద్దు చేస్తూ ఏకగ్రీవంగా సర్వసభ్య సమావేశం నిర్ణయం చేయడం జరిగింది. తర్వాత ఏవైతే జీవీఎంసీకి కాంట్రాక్ట్ వ్యవస్థకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ లెక్కలు చూసి త్వరలో ఎన్నికలు జరపాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారంగా ఇవాళ జీవీఎంసీ కాంట్రాక్ట్ అసోసియేషన్ రద్దు చేయడం జరిగింది. జీవీఎంసీ కాంట్రాక్ట్ అసోసియేషన్ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఈవేళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. జీవీఎంసీలో ఈవేళ అనేక పరిణామాలు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ వ్యవస్థ వచ్చేటప్పటికి ఈ కాంట్రాక్టర్ వ్యవస్థలో లోకల్గా జీవీఎంసీ కాంట్రాక్టర్లు అనగానే చిన్న కాంట్రాక్టర్ వ్యవస్థ కోట్లాది రూపాయలు చిన్న వర్కులు చేసి చిన్న వర్కులు చేయడం జరుగుతుంది. ఇవాళ జీవీఎంసీలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ జీవీఎంసీకి ఆర్థికంగా పరిపిస్తున్న కార్పొరేషన్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్. అలాంటి జీవీఎంసీలు ఈరోజు ఏంటంటే కాంట్రాక్టర్ వ్యవస్థలో కాంట్రాక్టులు పనులు చేసి సుమారు 12 నెలల కాలం కావస్తుంది. కాంట్రాక్టర్లు ఈవేళ రోడ్డును పడ్డారు, ఆవేదన చెందుతాను, ఆత్మహత్యలు చేసుకుంటాం. ఆ పరిస్థితుల్లో ఈరోజు రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. ఏ ప్రభుత్వాలు ఎవరితే ఉన్నాయి, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఈ నగరాన్ని అభివృద్ధి నడిపించడంలో భాగస్వాములైన జీవీఎంసీ కాంట్రాక్టర్లు ఈవేళ రోడ్డును పడే పరిస్థితి ఏర్పడదు. 400 కోట్ల రూపాయలు జీవీఎంసీ ఇవ్వాల్సి వస్తుంది. ఈ 400 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా జనరల్ ఫండ్స్, ఈ జనరల్ ఫండ్స్ తర్వాత అమృత్ కానీ జీజీఎంపీ కానీ ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఈ ఎస్టీఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద గత ప్రభుత్వం ఏదైతే ఉందో 6.5 తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు ప్రభుత్వంలో 6.5 సంవత్సరాల క్రితం వర్కులు చేస్తే ఈరోజు కూడా ఆ కాంట్రాక్టర్లు రోడ్డును పడ్డారు. 6.5 సంవత్సరాల నుంచి పేమెంట్ ఇవ్వట్లేదు. ఏంటంటే వాడు వ్యాపారం చేస్తాడు, వర్క్ చేస్తాడు, నాణ్యతమైన వర్క్ చేస్తాడు, వర్క్ చేసిన డబ్బు అడుగుతాడు. అది వీడియోది ఆ కాంట్రాక్టర్ చూస్తే మర్చిపోద్ది. ఆఫీస్కి భార్య పిల్లలతో వచ్చేసి రోడ్డును పడి చాలా ఇబ్బంది పడి నేను ఆత్మహత్య చేసుకోవాలి సార్. అంత కాంట్రాక్టర్ అగ్రిమెంట్ సంతకం పెట్టిన తర్వాత జవాబుదారితనం కమిషనర్ కానీ ఇవాళ నగరపాలక సంస్థకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను అప్పుడే అడగదలుచుకున్నా. ఇవాళ మా మేయర్ గారు ఉన్నారు, విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం మేయర్ గారు. మేడం మీకు విజ్ఞప్తి చేస్తాను, మీరేం చేస్తున్నారో మాకైతే తెలీదు. ఈరోజు ఏంటంటే విశాఖపట్నం కార్పొరేషన్ అస్తవ్యస్తంగా ఉంది. కాంట్రాక్టర్లు కోట్లాది రూపాయల పేమెంట్ మీరు ఉంటే మీరు స్పందించవలసిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా మనం చేస్తాం. స్పందించాలి. ఎన్రోల్ అవ్వకముందు ఆ కాంట్రాక్టర్ ఏంటంటే డబ్బులు కడతారు. ఆ డబ్బులు ఏంటంటే సుమారు 60-70 కోట్ల రూపాయలు ఇవాళ కాంట్రాక్టుల వ్యవస్థలో ఇప్పటికీ పెండింగ్ ఇవ్వకుండా ఏదైతే ఉన్నాయో అప్రూవల్ అయ్యి కమిషన్ అప్రూవల్ అయ్యి కూడా ఇవాళ పెండింగ్ పెట్టి కూర్చున్నారు. పక్కన పెడుతుంటే ఇవాళ ప్రభుత్వం స్పందించాలి. కాంట్రాక్టర్ వ్యవస్థ వచ్చేటప్పటికి కాంట్రాక్టర్కి ఏదైతే కొన్ని సుమారు 21 వ్యవస్థలు వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. కాంట్రాక్టర్ అంటే ఈవేళ ఏంటంటే ముందుగా అడ్వాన్స్ ఇచ్చి
అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పని చేయమని చెప్తారు. ఈ చిన్న కాంట్రాక్టులకు అది లేదే. వాళ్ళ జేబులో పెట్టుబడి పెట్టాలి. వాళ్ళ జేబులో పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళ డబ్బాలకు ఇవ్వడానికి ఇన్ని బాధలు పెట్టే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో ఈవేళ వాళ్ళకి ఏంటంటే ఈవేళ ఈ వ్యవస్థలో, ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో ఒక్కొక్క కాంట్రాక్టర్ దగ్గర సుమారు 100, 200, 500 మంది సుమారు వర్కర్స్ పనిచేస్తుంటారు. వర్కర్సే కాకుండా సిమెంటు వ్యాపారం. ఆయన ఏంటంటే ఏ కన్స్ట్రక్షన్ అండి? రూపా కన్స్ట్రక్షన్స్ అండి. పాపం ఏంటంటే భార్య పిల్లలతో ఆఫీస్కి వచ్చి నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్, నా పరిస్థితి ఇది అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి రూపాయలు. గత కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆ కమిషనర్ ఏం చేశారు? విశాఖపట్నం ఆర్థికంగా బలపడి ఉంది, నగర కార్పొరేషన్ కోట్లాది రూపాయలు రెవెన్యూ వచ్చింది. ఈ రెవెన్యూ అంతా చాలా ఉంది, విశాఖపట్నం అభివృద్ధికి ఏం దోకాలేదని చెప్పేసి గత కమిషనర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. చూస్తే ఇక్కడ ఏదైతే అడిషనల్ కమిషనర్, ఫైనాన్స్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ ఏం చెప్తారంటే ఎప్పుడు చూసినా డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు. 89 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారు. ఈవేళ విశాఖపట్నం కార్పొరేషన్లో డబ్బులు లేవని మీరు చెప్తుంటే, ఈవేళ ఏంటంటే టెండర్లు ఒక పక్క 90 కోట్లు 100 కోట్లు టెండర్లు పిలుస్తుంటే మీరు చేస్తున్న పని ఏంటని నేను అడుగుతున్నా. కానీ వ్యవస్థను కానీ కాంట్రాక్టర్లు కానీ మొత్తం ప్రజలు కానీ తప్పుతో పట్టించే పరిస్థితి ఉంది. మీరు డబ్బు లేనప్పుడు టెండర్లు ఎందుకు పిలాలి? ఈ వ్యవస్థలు ఎందుకు నిర్వీర్యం చేయాలి? ఈ వ్యవస్థలు నిర్వీర్యం చేయడం కాకుండా ప్రభుత్వానికి రాంగ్ సంకేతం ఇవ్వడం జరుగుతుంది. మా వ్యవస్థ నిర్వీర్యం చేయొద్దని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. గతంలో నాకు 40 సంవత్సరాల నుంచి ఈ విశాఖపట్నం కార్పొరేషన్తో అనుబంధం ఉంది. వ్యవస్థలో చూడడం జరిగింది. ఇంజనీరింగ్ వ్యవస్థకు వచ్చేటికి కొద్దిగా ప్రక్షాళన చేయాలి. అందరూ ఇంజనీర్లు అవుట్ సోర్సింగ్ సిబ్బంది వర్కింగ్ ఇన్స్పెక్టర్తో కలిపి వాళ్ళే వర్కులు చేయడం జరుగుతుంది. ఇది నేను ఇచ్చిన స్టేట్మెంట్ కాదు, మీ పత్రిక ద్వారా, మీ ద్వారా వచ్చిన మీడియా సమాచారం. కాంట్రాక్టర్ అక్కడ మొత్తం లబ్ధి చేకూర్చున్నది ఏంటి? ఇంజనీర్లు. వాళ్ళే వ్యాపారాలు చేసి వాళ్ళే చేస్తే మొత్తం టోటల్ అవినీతి జరుగుతుంటే ఈవేళ కమిషనర్ ఉన్న స్పందించవలసిన అవసరం ఉంది, చీఫ్ ఇంజనీర్ స్పందించవలసిన అవసరం ఉంది. వాళ్ళే వ్యాపారాలు చేస్తుంటే కాంట్రాక్టర్ వ్యవస్థ వెళ్ళిపోవాలి. మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాను, ఇమీడియట్గా చెల్లించాలని. లేని పక్షంలో రేపు రాబోయే కాలంలో మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి ఏదైతే గతంలో వర్కులు ఆపేయడం కానీ, ధర్నాలు చేయడం కానీ, ప్రభుత్వానికి తెలియపరచడం కానీ జరిగేది. ఇప్పుడు అదే కోణంలో మేము ఫర్దర్గా ఏంటంటే ఈ పేమెంట్స్ కానీ ఇన్ టైంలో మాకు ఇవ్వకపోతే ఇవాళ కాంట్రాక్టర్ రోడ్డును పడే పరిస్థితి ఉంది కనుక దయచేసి మీ ద్వారా వెంటనే పేమెంట్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాం. అందుకని మీ దగ్గరికి వచ్చాం. అవునండి సార్, ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టారు?